యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనాలు తెలుసుకున్నానండి. అందరూ బాగున్నారా? పరిశుద్ధ గ్రంథంలో నుండి నేను మీకు ఒక మాట చేశానండి. ఆ మాట ఏమనగా, అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 1వ చదువుకున్నామండి. ఓ దయఫిల, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధత ద్వారా ఆజ్ఞాపించిన ఈ భాగంగా ప్రార్థించుకుందామండి. మహోన్నతుడు మా తండ్రి, ప్రేమల మా రాజా, మీకే వందనములు, స్తోత్రములు ఇచ్చుకున్నాం ప్రభువా. ఇది ప్రభు వాక్యం చెప్పడానికి మీరు సహాయం చేయమని దీవించండి. చెప్పడానికి మీరు సహాయం చేయమని దీవించమని, మరి ఈ వాక్యం చేత నాకు మంచి ధన్యతను దయచేయడం వరకు వింటున్న వారికి మంచి జ్ఞానాన్ని దయచేయమని దీవించమని, మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభపదనామమున ముందుకు సాగిపోతున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ మాటనండి, మీరు ఏమైనా గుర్తుపెట్టుకునండి. మనం పరిశుద్ధత కలిగి జీవిస్తున్నామా, పరిశుద్ధత ఏమైనా ఆరాధన చేస్తున్నాయి. మూడు ఏంటండి, ఈ రెండు మీరు గుర్తుపెట్టుకుంటాం. ఒకటి, మనం పరిశుద్ధత కలిగి జీవిస్తున్నామా. రెండు, మనం పరిశుద్ధత కలిగి దేవుని ఆరాధన చేస్తున్నామా. రెండు మీరు గుర్తుపెట్టుకుంటే కనుక మనం ఏం చేస్తామంటే మనం దేవుని చక్కగా ఆరాధన చేస్తాం. సో మనం దేవుని ఆరాధన చేస్తామండి, ఆత్మతోనూ సత్యంతో దేవుని ఆరాధన చేస్తాం. కానీ దేవుని ఎలా కోరుకుంటున్నాడు అంటే దేవుని కోరుకుంటున్నాడు, కానీ దేవుడు మనల్ని సంతోషంగా ఆరాధన చేయాలి, పరిశుద్ధత కలిగి ఆరాధన చేయాలి. దేవుడు ఎలా కోరుకుంటున్నాడు, మనం దేవుణ్ణి ఆత్మశక్తిని ఆరాధన చేయాలి. అంతేకాకుండా మనం దేవుణ్ణి పరిశుద్ధత కలిగి ఆరాధన చేయాలండి. ఈ దేవుడు కోరుకుంటున్నాడు అన్నమాట. మనం దేవుని ఎలా ఆరాధన చేస్తామో దేవుడు దాన్ని బట్టి మనల్ని ఏర్పరచుకుంటాడండి. దేవుల్ని ఏర్పరచుకొని దేవుని మనం పరిశుద్ధత కలిగి ఆరాధన చేయడం మనల్ని ఏర్పరచుకోడండి. ఇది ఇక్కడ మాట. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అంతగా ప్రార్థిస్తున్నామండి. మహోన్నతుడు మా తండ్రి, ప్రేమల మా రాజా, మీకే వందనములు, స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభువా. ఇది ప్రభు వాక్యం తెలిసింది ప్రభువా. ఈ వాక్యం చెప్పడానికి మీరు మాకు మంచి ధన్యతను తెచ్చి మీ గ్రంథం బట్టి మీ వాక్యం వాళ్ళు ఇప్పుడు మీ వాక్యం విన్నా ప్రభావ. మరి మీ వాక్యం వాళ్ళు అర్థం చేసుకొని మీ వాక్యం లోపట్టుకు సహాయం చేయమని దీవించమని, మా ప్రభునికి రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభపదనామమున స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.